నేనైతే ఏం చేసినా 10 మందికి మేలు చేస్తే పని అయితే చేస్తాను, కానీ మరి 10 మంది నష్టపోతారని అటువంటి బిజినెస్ నేను చేయను అనేసి అయితే చెప్పారు. సారే మనంతా ఏనండి నచ్చితే ఓకే చేయండి, లేకపోతే లేదని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే విన్నారనమాట. ఇన్న తర్వాత ప్రతి ఒక్కరికనేది ఏమంటారు కదా, రొట్టె తింటే ప్రతి ఒక్కరికైనా తీయాలనిపిస్తుంది లేదా? మరి రాము సార్కి అయితే చాలా తీయగా అనిపించింది. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుట్ ఆఫ్ లో చేశారు, ఎటువంటి ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది లేదు. తర్వాత ఇక్కడ కూడా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మొగలు ఏం చేస్తారు, బయట ఎక్కువ జర్నీ చేస్తారు. ఎవరు ఏం జరుగుతుంది ఎవరు గ్యారెంటీ కూడా లేదు. అయితే ఏంటంటే నాకన్నమాట చాలా బాగా చూసుకునేవారు. ఇంట్లో నుండి బయటికి పంపించకుండా అన్ని ప్రతిదీ నేనే తెచ్చి పెడతాననేసి, అంటే పక్కన కూరగాయల షాప్ ఉంటే సరే నాకు పంపించలేనమాట. అన్నీ నేనే తెచ్చి పెడతాననేసి అంత బాగా ఇంట్లో పెట్టి చూసుకునేవారు. నాకు అప్పుడు ఏం తెలియదు.